ఇంట్లో ఉండనిస్తున్నామే తప్ప మాలో ఎవ్వరికి వాడి వైఫ్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అంటే ఏదైనా చిచి, వాడితో నన్ను పోలుస్తావేంటి? నీకు ముందే చెప్పాను కదా. కాబట్టి మన మధ్య అసలు ఈ పెద్ద మంచి చేశాడు. బలవంతంగా దరిద్రపు గొట్టు సంబంధం చేస్తే నీ చావుతో నీ కూతురు పెళ్లి చేశావయ్యా. పైనుండి నువ్వు చూసుకుంటావనే నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. అల్లుడు మంచివాడే, పిల్ల కూడా కాదు. మీనాకి కాపుగా నువ్వెత్తుంటాడు. కోపంలో ఉంటే కొడతాడా? కోపానికి అక్కప్పుడు చెప్తే అదే కోపంలో వాడిని ఏదో ఒకటి చేసి ఈ పాటికి జైల్లో ఎందుకు ఇలా చేసావని అడగాలి. అక్క చేసింది తప్ప ఒప్ప అని ఆలోచించాలి. అంతేకాని ఇలా చేస్తాంగా అడిగేస్తాను. అలాంటి పిచ్చి పనులు చేసి మళ్ళీ దాని కాపురంలో గొడవలు పెట్టకండి. ఒకరు అర్థం చేసుకోవాలి. అయితే ఇలా నాన్న ఫోటో ముందు కూర్చుని ఏడవటం తప్ప మనమేం చేయలేమా? కనుక్కున్నామా? అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేశామా? రండి, వెళ్ళి చదువుకోండి. కొనడానికి రావాల్సిన వాడిని అమ్మడానికి వచ్చాను. చేసుకోవడానికి వచ్చారా? నేనే బుక్ అయిపోవడానికి వచ్చాను. అంటే చెప్పింది ఎప్పుడన్నా నేను కాదన్నానా? నువ్వు చెప్పింది నేను చేస్తాను, నన్ను విసిగించకు. ఎంబీఏ అవన్నీ నాకు ఎందుకయ్యా? అర్థం కాలేదు సార్. నీ డిగ్రీ నేను చదువుకున్నది 4th క్లాస్ మాత్రమే. రోహిణి పంపించింది. తెలుసు. మా ఆవిడ్ని నా కళ్ళ. సో నాలాంటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కి జాబ్ ఇచ్చే లక్కీయెస్ట్ పర్సన్ మీరే అన్నమాట. రూమ్లకి ఎలా ఓనర్ అయ్యారు? ఇలా నీలా నేను కాలు మీద కాలు లోనే తిని షెడ్లోనే పడుకుని ఈ స్థాయికి వచ్చాను. అర్థమైందా? కోసం మా ఆవిడ చెప్పినందుకు ఇక్కడ మీ సర్వీస్ అందుకోవడానికి వచ్చాను. మార్చుకోవాలి. నా మేధస్సుతో ప్రపంచానికి వచ్చి నా సీట్లో కూర్చో. నాన్న కూర్చో, నా సీట్లో కూర్చో. సారీ సార్. లేదంటే అన్నీ మూసుకుని సొల్లిందుకు విన్నానంటే ప్రపంచంలో ఎవరూ తెచ్చుకోలేనంత స్ట్రాంగ్ రికమెండేషన్ తనాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? అడ్వాన్స్ ఎన్ని లక్షలు ఇస్తున్నారు? అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఇంత యాటిట్యూడ్ ఉన్న నిన్ను నీ గురించి చాలా ఓవర్ గా ప్రమోట్ చేసుకున్నావు కదా. అదంతా చూడు, కస్టమరే దైవం, అదొక్కటే గుర్తు పెట్టుకో. ఇట్స్ బిగ్ ఆఫర్ యు నో. ఒరే పోయి పని చూసుకోరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మో, ఆ రాజ్యం వచ్చాడు. ఏంటన్నా రిపేరింగ్? ఇదిగో తీసుకో. బండి బతుకు రెండు ఒకటే. ఒక్కసారి షెడ్కి వెళ్తే రిపేర్లు అవుతానే ఉంటాయి. దగ్గర పడుతున్నాయి. చదవకుండా ఫోన్ చూసుకుంటున్నావేంట్రా? ఆ పనిలోనే ఉన్నాను లేవే. మార్కులు బట్టి ఉంటుంది. అయినా ఇంకా నాకు చదవాలని లేదులే అమ్మా. చదివినంత వరకు. కానీ నీకు పెళ్లి చేయాలంటే మన దగ్గర ఆస్తులేమైనా ఉన్నాయా? పిల్లవటానికి ఉద్యోగం చేయాలని ఎవరైనా అనుకుంటారా? మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో నీ పెళ్లి కన్నా నీకు గొప్ప విషయం ఏముంటుంది చెప్పు? అప్పుడే మీనా కూడా సంతోషంగా ఉంటుంది. నీ గురించే మాట్లాడుతున్నాం మీనా. నీకు 100 ఏళ్ల ఆయుష్. పోమ్మా. కొత్తగా తోడికోడలు కూడా వచ్చిందిగా. నీతో ఏమైనా గొడవ పడిందా? ఇంకా అల్లుడు కోపంగానే ఉన్నాడా? అంతా కుదుట పడిందిగా. ఏమైంది? అదంతా మీకెందుకురా? మీరు బాగా దానిపైనే మీకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. బాగా చిక్కిపోతున్నావు. నీ అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను మీనా. అమ్మా, అది మాట్లాడడానికే నేను వచ్చాను. ఈసారి వచ్చే ముందు ఒక్క ఫోన్ చేసి రండి.
మీ అత్తగారింట్లో నువ్వు పడుతున్న కష్టాలు మాకు తెలిసి నీకు పెళ్లి చేసింది ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అల్లుడు మంచివా. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎలా ఉంటాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం, గొడవ పడ్డం, చిరాకు పడ్డం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అల్లుడు ఎలాంటి వాడో కూడా చూడకుండా ఎక్కడ పెళ్ళాగిపోతే పరువు పోతుందని. ఏరా, నీకు ట్రిప్కి డబ్బులు ఇచ్చాడని అలా అంటున్నావా? ఇన్ని రోజుల నుంచి కలిసుంటున్న నాకే అతను మంచివాడో చెడ్డవాడు, ఆయన చెడ్డవారు కాదు అని నా మనసు చెప్తోంది. కానీ అంతకన్నా బాధ ఆ తల్లికి ఉండదు. పాడైపోయిందని, పోలీస్ స్టేషన్కి వెళ్లి పరువు పోయిందని కోపం. ఆ కోపంలో ఏదో అని సరే, వాళ్ళిద్దరిని అర్జెంటుగా కట్టమని చెప్పు. వెళ్ళు. ఓకే సార్. ఆ, వచ్చి ఎన్ని పనులు ఉంటాయి? తెచ్చావా వడ్డీ డబ్బులు? తెచ్చాను. నీకు 1, 2 ఎంతవరకు వచ్చు? వచ్చినంత వరకు వచ్చు. మొన్న గుళ్ళో కొంచెం ఇచ్చాను కదా, ఆ, అది ఇచ్చాకే లాక్కోండి. ప్రతి వాడు నా కారు లాక్కోవడమే. లాక్కుని చిరాకు లేదు అన్నాడు. ఇప్పటికి ఇవైతే ఉంచండి సార్, మిగతావి నిదానంగా కడతాం. బుకింగ్స్ అన్ని సెట్ లేదు. అందరూ నాలాగా సిన్సియర్ గా కట్టాలనుకునే వాళ్ళు ఉండరు. కట్టాలనుకోవడం వేరు, కట్టడం వేరు. ఒక ఆవిడ వచ్చింది, ఇంటి కాగితాలు పెట్టి 17 లక్షలు తీసుకుంది. మూసుకోవాల్సి వచ్చింది. డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే మాట్లాడతా. అయినా వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు, నా ఏడుపేంటి? కొంచెం టైం కావాలి. ఏమన్నా డబ్బు అప్పిచ్చావు కదా అని ఏం మాట్లాడినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? నరికి పారేస్తా. నీకు దమ్ముంటే, సిగ్గు సరం ఉంటే నా డబ్బులు నాకు తెచ్చిపడాయి. ఎక్కువ మాట్లాడుకో. రేయ్, నువ్వు రారా, పదరా, పద. అమ్మ బాలు, కూల్. ఛీ, మనసంతా పాడైపోయిందిరా. సరే, కాసేపు కుడికిలు ఏం చేద్దాంరా? ఏం చేస్తాం? బారికే పోదాం. మీరంతా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి. అవునా? అయ్యో, నువ్వు నా జోలికి రావద్దు. నీ వల్ల నా జీవితం ఇలా అయిపోయిందిరా. నిన్ను